ఆహా! వెల్కమ్ బ్యాక్ టు సుభాషిణి కిచెన్ గార్డెన్. నేనైతే ఈరోజు ఉల్లి విత్తనాలు ఎలా తీసుకోవాలో చెప్తానండి. ఈ ఉల్లి విత్తనాలు, ఉల్లి అంటే తెలుసు కదా, ఎర్రగడ్డలండి. ఈ ఆనియన్స్ చూడండి, వాటి ఫ్లవర్స్ చూడండి ఎలా వచ్చినాయో. ఆ ఫ్లవర్స్ అన్ని కోసాను నేను. చూడండి, చాలా రోజులు పట్టుద్దండి ఈ పూతకొచ్చి పువ్వు పూసేలక. అవి ఇలా వచ్చినప్పుడే కోసుకోవాలి. చూడండి, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇలా వస్తూ ఉంటాయి అన్నమాట. నేను ఒక షార్ట్లో కూడా తీసి పెట్టాను ఈ వీడియోని. చూడండి, ఈ ఉల్లి ఫ్లవర్స్ ఎంత అందంగా ఉంటాయో తెలుసా, చాలా అందంగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. చూడండి, అసలుగా ఇలా వస్తుంది అనమాట. ఈ తర్వాత పువ్వు అంత ఎప్పారుతుంది. ఇది ఫైనల్. ఇంక ఇలా వస్తే పువ్వు అంత ఎప్పారినాడు. తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఎండిపోతే అవి కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకున్నాక కూడా చూడండి, కింద చిన్న చిన్నవి ఒక 2 వస్తున్నవి. కానీ దీని వల్ల ప్రయోజనం ఏముండదు, దానికి ఎర్రగడ్డ లేదు. చూడండి, ఎర్రగడ్డలో రావు దీనికి. అవి ఏంటి అంటే, నేను ఇంట్లో ఉన్నాయి కదా ఎర్రగడ్డలు, అవి కుళ్ళిపోతుంటే నాటుకున్నాను అనమాట. అవి నాటుకునే వాటికి ఎర్రగడ్డలు అనేవి రావు. మనం ఉల్లి విత్తనాలు వేస్తేనే ఎర్రగడ్డలు అనేవి వస్తాయి. కాకపోతే ఏంటంటే, ఫస్ట్ స్టార్టింగ్ వేసినప్పుడు కొంచెం వచ్చింది. కానీ ఆ ఉల్లి చెట్టు తీసుకొని కూర వండుకునే దానికైతే ఉపయోగపడుద్ది, కానీ ఎర్రగడ్డలు అయితే మాత్రం రావు. ఉల్లి విత్తనాలు వేస్తేనే వస్తాయి. నేనైతే షాప్కి వెళ్ళి ఉల్లి విత్తనాలు ఏమని అడిగితే ఒక 20 రూపాయలకి ఏమని అడిగాను నేను. అట్టు ఏమమ్మా, మేము కేజీల లెక్కలో తీసుకోవాలి, కేజీల లెక్కలో తీసుకుంటేనే ఇస్తాము, అవి బాగా ఎక్కువ రేటు అని చెప్పారు. కేజీ తీసుకొని నేనేం చేసుకున్నానండి, నాదేమో చిన్న కిచెన్ గార్డెను. అందుకోసమే నేను ఇంట్లో ఉన్న కుళ్ళిపోతున్న ఈ మొలకొచ్చి ఉంటాయి కదా, కొంచెం కుళ్ళిపోతా మొలకొచ్చున్నాయి, అవే నాటాను. అవి నాటితేనే ఇలా వచ్చాయి. ఇలా ఉల్లి విత్తనాలు తీసుకోవాలి అనే ఆలోచనతోనే నేను వాటిని నాటాను అనమాట. అలా ఒక 4 నాటుకున్నాను. నాటిన తర్వాత ఇవి వచ్చాయి అనమాట, ఇలా ఫ్లవర్స్ వచ్చాయి. ఆ ఫ్లవర్స్ తీస్తే దాంట్లో ఉన్న విత్తనాలు అలా నలిపాను, అయినా కూడా అది రాలేదు, కొంచెం పచ్చిగానే ఉంది. ఎండబెట్టాలి. పువ్వులు కోసినాక కూడా ఒక 2-3 రోజులు బాగా ఎండపెట్టాలన్నమాట. బాగా ఎండిన తర్వాతనే మనం వాటిని రఫ్ చేసుకొని ఒలుసుకోవాలన్నమాట విత్తనాలని. మీకు ఫ్లవర్ చూపించాను కదా, ఫ్లవర్ చాలా పెద్దగా ఉందండి. కానీ విత్తనాలు అయితే మాత్రం అన్నిటికీ రావు, కొన్నిటికే వస్తాయి. వాటల్లో కూడా ఒక్కో దానికి 1, ఇంకో దానికి 2, ఇంకో దానికి 3 అలా ఉన్నాయి. కానీ విత్తనాలు ఉండేవి తక్కువ ఉన్నాయి, విత్తనాలు లేనివి ఎక్కువ ఉన్నవి. కానీ అన్నీ చూసుకొని నీట్గా వలుసుకోవాలన్నమాట. ఏటలో విత్తనం ఉందా, ఏటలో విత్తనం లేదా అనేది చూసుకొని వలుచుకొని ఆ విత్తనాలని తీసి పెట్టుకోవాలి మనం. చూడండి, ఒక్కో దాంట్లో అయితే 1 ఉంది, ఇంకో దాంట్లో అయితే 2 ఉన్నాయి, ఇంకో దాంట్లో అయితే 3 అలా ఉన్నాయి. అదిగో చూడండి, అదనమాట, దాంట్లోనే విత్తనాలు ఉంటాయి అన్నమాట. దాన్ని అదే చిన్నది, ఇంకా దాని లోపల ఉన్నాయంటే ఇంకా దాన్ని ఓపెన్ చేసి చూడాలి. చూడండి ఎంత చిన్నగా ఉందో. అవి విత్తనాలు అనేవి బ్లాక్ కలర్లో ఉంటాయి, చిన్నగా ఉంటాయండి, ఎక్కువ పెద్దగా ఏముండవు. ఇప్పుడు గోంగూర విత్తనాలు, చుక్కుడు గింజల విత్తనాలు, బెండ విత్తనాలు అలా ఉండదు. ఇది చాలా చిన్నగా ఉంటుంది. ఆ పువ్వులోనే ఒక్కో దాంట్లో ఉంటాయి, ఒక్కో దాంట్లో ఉండవు అన్నమాట. అవి చూసుకొని తీసుకోవాలి. చూడండి ఎంత ఉందో, మొగ్గలాగా చిన్న మొగ్గు ఉన్నట్టున్నది. ఆ దాంట్లోనే విత్తనాలు ఉంటాయి అన్నమాట, ఈ ఉల్లి విత్తనాలు. నేనైతే చాలా షాపులు తిరిగానండి, ఒక 2-3 షాపుల దాకా తిరిగాను, కానీ ఎక్కడ నాకు ఉల్లి విత్తనాలు దొరకలేదు. అందుకనే నేను ఇలా ఉల్లి చెట్టు నాటుకొని ఎలా అయినా నేను ఉల్లి విత్తనాలు తీయాలి అని చెప్పి ఇలా ఉల్లి విత్తనాలను తీసాను నేను. ఉల్లి విత్తనాలు ఇలా తీసినాక కూడా బాగా ఎండపెట్టుకోవాలి. ముందు ఫ్లవర్స్ కోసినాక ఎండపెట్టుకోవాలి. తర్వాత విత్తనాలు మనం ఒలుచుకున్నాక కూడా ఆ విత్తనాలని ఎండపెట్టుకోవాలి. ఒక 2-3 రోజులు ఎండపెట్టుకొని ఆ తర్వాత మనం మొలకొచ్చేదానికి వేసుకునేదానికి మంచిదండి. ఈ ఉల్లి నారు తీస్తున్నాను కదా, తీసిన తర్వాత కూడా వీటిని ఎండబెట్టుకున్న తర్వాత మొలకలు ఎలా వేసుకోవాలో కానీ నెక్స్ట్ వీడియో కానీ తీసి పెడతానండి. కానీ అయితే టైం పట్టుద్ది. ఇప్పుడైతే మళ్ళీ వాటిని ఎండబెట్టాలి కదా నేను. కానీ ఇవైతే ఒక్కో సింగిల్గా వేసుకోవచ్చు, కానీ నారు అనేది ఒక దాంట్లోనే పోసుకోవాలి. పోసుకున్న తర్వాత విడివిడిగా తీసేసుకోవాలన్నమాట. అది కూడా ఎలా చేసుకోవాలనేది నేను ఒక వీడియో తీసి పెడతానండి. చూడండి, అసలు చిన్నవి మొగ్గల్లాగా ఉన్నాయి. ఆ మొగ్గలలో విత్తనాలు ఉన్నాయి అన్నమాట. ఆ విత్తనాలు కూడా ఎక్కువ శాతం విత్తనాలు లేనియే ఉన్నాయి, తక్కువ శాతం విత్తనాలు ఉన్నాయి. వాటల్లో కూడా ఒక్కో దాంట్లో ఒక్క విత్తనం ఉండేదే ఎక్కువ ఉంది.
2 విత్తనాలు ఉండేది, 3 విత్తనాలు ఉండేది, చాలా తక్కువ మొగ్గలు ఉన్నాయి అన్నమాట. కానీ మనమైతే మాత్రం ఆ ఫ్లవర్స్లో ఉన్నాయన్నీ తీసుకొని చూసుకోవాలండి. చూసుకుంటేనే వాటిలో విత్తనం ఉండొద్దో లేదో మనకు తెలుసుద్ది. కానీ విత్తనాలు ఉండేది తక్కువ శాతం ఉంది, విత్తనాలు లేనివైతే ఎక్కువ శాతం ఉన్నాయి. కానీ నీట్గా తీసుకోవాలండి. నేనైతే ఇప్పుడు కొన్నే తీసాను, నాకు ఇంకా కొంచెం పచ్చిగా ఉందనిపిస్తుంది. ఇంకొక 2 రోజులు ఆ ఫ్లవర్స్ని ఎండబెట్టి ఆ తర్వాత తీద్దామనిపిస్తుంది. నేనైతే అలానే తీస్తాను. ఇప్పుడైతే కొన్ని తీసాను, కొంచెం ఎండుగా ఉన్నాయి అనిపించినవి తీసాను, అవే మీకు చూపిస్తున్నాను. చూడండి, అసలు కనిపించట్లేదు ఆ చేతిలో కూడా. చాలా చిన్నగా ఉంటాయి ఆ విత్తనాలు. మనం జాగ్రత్తగా తీసుకోవాలండి. తర్వాత ఎండబెట్టుకునేటప్పుడు కూడా జాగ్రత్త. గాలి అలా వచ్చినా కూడా ఎగిరి వెళ్ళిపోతాయి. మనం కొంచెం గాలికి అలా పోకుండా ఉన్న ప్లేస్లలో ఎండబెట్టుకోండి ఆ విత్తనాలను మాత్రం. మనం ఇంట్లో మొలకలు వచ్చినాయి ఎర్రగడ్డలు వేసుకుంటే మాత్రం అవి ఉల్లి నారు తీసుకొని కట్ చేసుకొని కూర వండుకునేదానికే పనికొచ్చిద్ది, కానీ ఎర్రగడ్డలు అయితే రావండి. ఒకవేళ ఎర్రగడ్డలు తీసుకోవాలనుకున్నా కూడా కొంచెం అంతే, కొంచెం మొక్కలు రాగానే కట్ చేసేయాలి. ఇలా ఫ్లవర్స్ వచ్చిందాకా ఉండకూడదు అనమాట. ఇలా ఫ్లవర్స్ వచ్చిందాకానే ఉంటే మాత్రం ఎర్రగడ్డలు అనేవి రావన్నమాట. కానీ ఇప్పుడు ఈ విత్తనాలు కానీ తీసి వేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎర్రగడ్డలు వస్తాయి అన్నమాట. చూడండి అసలు ఎంత చిన్నగా ఉన్నాయో. చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి. విత్తనాలు మాత్రం చాలా చిన్నగా ఉన్నాయి. మరి విత్తనాలు ఆ ఫ్లవర్స్ కూడా అలాగనే ఉన్నాయి. మొత్తం ఫ్లవర్ అయితే పెద్దగా ఉంది, కానీ వాటర్లో ఉన్న చిన్న చిన్న మొగ్గలన్నీ చాలా చిన్నగా ఉన్నవి. ఇవన్నీ నీట్గా తీసుకొని పెట్టుకుంటున్నాను నేను. కానీ నేను ఈ విత్తనాలు వేసేదానికి మాత్రం చాలా టైం పట్టుద్దండి, కొంచెం ఎండాలి నాకు. నాది చిన్న కిచెన్ గార్డెన్ కాబట్టి నేను ఇలా చేసుకుంటున్నానండి. అయిపో చూడండి విత్తనాలు నేను ఎన్ని ఒలిచాను, ఇవి ఒలిచాను, ఇంకా ఉన్నాయి కొన్ని ప్లేట్లో. చూడండి అవే ఒలిచాను. నా చిన్న కిచెన్ గార్డెన్ కాబట్టి నేను ఇలా చేసుకుంటున్నానండి. పెద్ద గార్డెను పెద్ద పొలం అనుకున్న వాళ్ళు మాత్రం కొనుక్కొచ్చుకోవచ్చు. మనకైతే కొన్ని విత్తనాలు ఇవ్వమంటే ఇవ్వండి ఫ్రెండ్స్, ఇవ్వాల్సిన. ఓకే ఫ్రెండ్స్, బాయ్.